వందే మాతర గేయం 150 సంవత్సరాలు పూర్తనడం కన్నా స్వతంత్ర ఉద్యమ కాలంలో ప్రతి భారతీయ పౌరుణ్ణి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేటట్లు పురుగొలిపినటువంటి గేయం మన వందే మాతర గేయం. అలాంటి గేయం గురించి ప్రతి భారతీయుడిగా మనం ప్రజెంట్ స్వతంత్ర స్వేచ్ఛా వాయువును పిలుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే బ్రిటిష్ బానిసత్వంలో ప్రతి రైతు, ప్రతి విద్యార్థి, ప్రతి విప్లవ శిల్పి కూడా పలికినటువంటి మంత్రం వందే మాతరం. అలాగే జాతీయోద్యమంలో మరణించినటువంటి ప్రతి వీరుడు కూడా చివరిసారిగా పలికిన పదం వందే మాతరం. ఇలాంటి వందే మాతరం యొక్క పుట్టుపూర్వతాల గురించి తెలుసుకోవాలి. మనకు 1770 నుంచి 1800 మధ్యలో సన్యాసుల తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగింది. అది ఎందుకు జరిగిందంటే అప్పుడు ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. అప్పుడే 1757 ప్లాసీ యుద్ధం, తర్వాత 1764 బాక్సర్ యుద్ధం తర్వాత బెంగాల్ ప్రెసిడెన్సీ మొత్తం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళింది. అదే సమయంలో 1770 సంవత్సరంలో బెంగాల్ ప్రాంతంలో తీవ్రమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో అనేక మంది మరణించారు. కానీ ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాని పరంగా అప్పుడు భిక్షాటన చేస్తున్నటువంటి సన్యాసులు బ్రిటిష్ వారికి ఎదురు తిరిగారు. వారికి తోడుగా స్థానిక రైతులు, చిన్న జమీందారులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు ఉద్యమమే మన భారతదేశంలో తొలిసారిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. ఆ ఉద్యమ స్ఫూర్తితో మనకి భగత్ సింగ్ చటర్జీ గారు 1875 సంవత్సరంలో వందే మాతర గేయాన్ని రచించారు నవంబర్ 7వ తేదీన. ఈ గేయాన్ని ఆనందం మంట్ అనే నవల రాశారు. ఆ నవల ఈ సన్యాసుల తిరుగుబాటు గురించి తెలియజేస్తుంది. ఆ యొక్క స్ఫూర్తిని భారతీయుల్లో నింపడానికి అతను ఆనందం మంట్ అనే నవలను రచించారు. ఆ నవల్లో ఈ వందే మాతర గేయాన్ని పొందుపరిచారు. ఆ విధంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే సమయంలో ఆ సన్యాసులు అనేది తీసుకొచ్చినటువంటి ఆధ్యాత్మికతో కూడినటువంటి దేశభక్తుల భాగంగానే ఈ వందే మాతరం అనే గేయం అనేది మన ముందు రచించబడింది. ఆ తర్వాత 1905 సంవత్సరంలో ఈ ఒక స్వదేశీ ఉద్యమం జరిగినప్పుడు దీనికి వందే మాతర ఉద్యమం అని కూడా పేరు వచ్చింది. కారణం ఏంటంటే అశ్విని కుమార్ దత్ అనే అతను ఈ వందే మాతరం అనే ఆ పదములో ఉన్నటువంటి ఆ యొక్క దేశభక్తి వైబ్రేషన్ను జనాల్లోకి తీసుకెళ్తుందనే ఉద్దేశంతో దీన్ని వందే మాతర ఉద్యమం అని కూడా అన్నారు. సరే, ఈ వందే మాతర గేయాన్ని మనకు బెంగాల్ దర్శన్ అనే యొక్క పత్రికలో తొలిసారిగా ప్రచురించారు. ఆ బెంగాల్ దర్శన్ కూడా మనకు భగత్ సింగ్ చటర్జీ గారి యొక్క పత్రికే. అంతేకాకుండా దీన్ని తొలిసారిగా 1896 సంవత్సరంలో కలకత్తాలో జాతీయ కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. దీంట్లో రహమతుల్లా సయానీ అనే అతను అధ్యక్షత వహిస్తాడు ఆ సమావేశానికి. ఆ సమావేశంలో తొలిసారిగా ఈ యొక్క వందే మాతర గేయాన్ని 1896 కాంగ్రెస్ సమావేశంలో మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడతారు. అయితే 1950 జనవరి 24వ తేదీన ఈ జాతీయ గేయాన్ని జాతీయ గీతానిగా మనం అంగీకరించాం. ఇప్పుడు మనం ప్రజెంట్ పాడుతున్నటువంటి ఈ ఏదైతే నేషనల్ సాంగ్ వందే మాతరం ఉందో జాతీయ గేయము, దానికి జునానాథ్ భట్టాచార్య అనే అతను సంగీతం ఇచ్చారు. సో వీటి గురించి తెలుసుకుంటూ అయితే ఏంటి జాతీయ గేయంకు జాతీయ గీతానికి వచ్చిన వివాదం తెలుసుకునే ముందు మనం ఖచ్చితంగా ఇంత అద్భుతమైనటువంటి జాతీయ గేయాన్ని మనకి ఇచ్చినటువంటి భగత్ సింగ్ చటర్జీ గారి గురించి ఒక 2 వాక్యాలను తెలుసుకోవాలి. ఇతను కేశవ్ చంద్ర సేన్ యొక్క సమకాలికుడు. ఇతను కలకత్తా యూనివర్సిటీ నుంచి తొలి గ్రాడ్యుయేట్ ఇతనే, ఓకేనా. అలాగే ఇతను రాసిన గ్రంథాలు దేశభక్తి ఆధ్యాత్మికతో కూడుకున్నటువంటి గ్రంథాలు అనేక రాశాడు. అవన్నీ అప్పట్లోనే ఒక మహిళలు జాతీయ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ముక్త కంతంతో తన నవల ద్వారా పేర్కొన్న వ్యక్తి ఈ యొక్క మనకు భగత్ సింగ్ చటర్జీ గారు. సో ఇంతటి గొప్ప మహానుభావుడికి ఈ 150 సంవత్సరాల సందర్భంగా ఖచ్చితంగా మనందరం స్మరించుకోవాలి భారతీయులుగా. అలాగే జాతీయ గేయం అనేది మొత్తము 6 చరణాలు ఉంది ఈ వందే మాతరం. ఈ 6 చరణాల్లో కేవలం మనం ప్రస్తుతం 2 చరణాలు మాత్రమే తీసుకున్నాం. 1937 సంవత్సరంలో అప్పటి జాతీయ కాంగ్రెస్ ఏం చేసిందంటే 6 చరణాల్లో మిగిలిన 6 చరణాలు భారత మాతను స్మరిస్తూ, అంటే ఒక దేవతామూర్తిని స్మరిస్తూ మన దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలను పొగుడుతూ అద్భుతంగా రాయబడింది. ఇది ఇతర మతాలకు విఘాతంగా ఉన్నట్టు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం 2 చరణాలు మాత్రమే తీసుకున్నారు. అదే నేటి మన నరేంద్ర మోడీ గారు విమర్శించడం రీసెంట్గా జరిగింది కూడా అదే. అయితే దీన్ని ఇంత దేశ ప్రజల్లో ఇంత స్ఫూర్తి నింపినటువంటి దీన్ని జాతీయ గీతంగా తీసుకోవాలన్నప్పుడు నాటి మనకు రాజ్యాంగ పరిషత్తులో పెద్ద చర్చలు అనేవి జరిగాయి, పెద్ద గందరగోళం కూడా జరిగింది. అయితే అప్పుడు జరిగినటువంటి చర్చల్లో మన వందే మాతర గేయం అనేది ఎందుకు జాతీయ గీతంగా తీసుకోలేదంటే ఈ యొక్క జాతీయ గీతంలో భారత మాతంతో పోల్చబడింది. వందే మాతరం అంటే భారత తల్లికి మాత్రం ఒక దేవతామూర్తిని మనం పూజిస్తున్నాం. ఆ దేవతామూర్తిని పూజించడము ఇక ముస్లింలకు విరుద్ధంగా ఉంది, ముస్లిం యొక్క మతభావాలకు అనే ఉద్దేశంతో దీన్ని జాతీయ గేయంగా మార్చి జాతీయ గీతాన్ని మన జనగణమన తీసుకున్నారు. అయితే జనగణ మీద కూడా ఎందుకు విమర్శ వచ్చిందంటే మనకు 1911 సంవత్సరంలో జార్జ్ 5 గారు మన భారతదేశానికి విచ్చేసే సమయంలో ఈ జనగణమన అనేది రాయడం జరిగింది, పాడడం జరిగింది మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అయితే దీనికి సమాధానం రవీంద్రనాథ్ గారు స్వయంగా ఇస్తూ ఏం చెప్పారంటే ఆ సమయంలో నేను ఆ బ్రిటిష్ రాజు కోసం కాదు, భారత భవిష్యత్తును ఎవరైతే నిర్ణయిస్తారో ఆ ప్రజాప్రతి కోసమే ఈ సాంగ్ రాశాను అనే ఉద్దేశంతో తను క్లారిటీ ఇచ్చిన తర్వాత ఈ రెండింటికి జాతీయ గేయానికి
గీతంగా వందే మాత్రాన్ని, జాతీయ మనకు గేయంగా వందే మాత్రం, జాతీయ గీతంగా జనగణమనను తీసుకున్నారు. అయితే మన రాజ్యాంగంలో ప్రాథమిక విధుల్లో 4వ భాగం ఏలో ఈ ప్రాథమిక విధుల్లో జాతీయ గీతానికి మరియు జాతీయ పతాకానికి, భారత రాజ్యాంగానికి గౌరవించాలి అని చెప్పారు. కానీ జాతీయ గేయానికి అనేది పొందుపరచలేదు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన విషయం, మన భారతదేశంలో ప్రతి భారతీయుడు మరణించే ముందు స్వతంత్ర ఉద్యమ కాలంలో పలికినటువంటి చివరి పదం వందే మాత్రం. అంతటి గొప్ప గేయం అనేది మన రాజ్యాంగంలో పొందుపరచకపోవడం అనేది ఆశ్చర్యకరం. అయితే ఎంతోమంది మహానుభావులు, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, ఆజాద్, వీళ్ళందరూ కూడా దేశాన్ని ఐక్యతం చేయడంలో వందే మాత్రం అనే నిదానం చాలా ముందుకు తీసుకెళ్ళింది. సో ప్రతి ఒక్కరం కూడా వందే మాత్ర గేయాన్ని, మన యొక్క భగత్ సింగ్ చటర్జీ గారిని స్మరించుకుంటూ ఖచ్చితంగా భారతీయుడిగా మనం నివాళులర్పించుకోవాలి. జై హింద్. అందులో భాగంగానే నరేంద్ర మోడీ గారు దేశంలో ఘనంగా ఈ యొక్క వందే మాత్రం యొక్క 150వ జయంతి అనేది పురస్కారం జరిగింది. కాబట్టి దేశం యొక్క ఆదర్శ భావాలను ముందుకెలుసుకున్న నరేంద్ర మోడీ గారికి నా నమస్సమాంజలి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.